జనగాం జిల్లా జాఫర్గఢ్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం చేపట్టి ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దామని ఆసుపత్రి సివిల్ సర్జన్ డాక్టర్ రాజమల్లు తెలిపారు. వారు మాట్లాడుతూ ప్రజలకు కూడా తమ పరిసరాల పరిశుభ్రతను పాటించినట్లయితే వ్యాధులు మన దరికి చేరకుండా ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు. అనంతరం డాక్టర్ విష్ణు మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు అన్ని వైద్య సదుపాయాలు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ డాక్టర్ శశికళ, డాక్టర్ రజని, స్టాఫ్ నర్సు, సిబ్బంది పాల్గొన్నారు. నేను ఇక్కడ సామాజిక ఆరోగ్య కేంద్రం జాఫర్గఢ్లో వైద్యాధికారిగా పనిచేస్తాను. పేరు డాక్టర్ శశికళ. నేను ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్. సామాజిక వైద్య నేను ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్ ఇక్కడ మెడికల్ ఆఫీసర్గా చేస్తున్నాను. నేను మన హాస్పిటల్లో వచ్చి సామాజిక ఆరోగ్య కేంద్రంలో మన దగ్గర అన్ని విభాగాలు అందుబాటులో ఉన్నాయి. మనకు ఆయుర్వేదిక్ డిపార్ట్మెంట్ అందుబాటులో ఉంది. దంత వైద్యాధికారి ఉన్నారు, గైనకాలజిస్టులు 3 ఉన్నారు, ఒక ఆర్థోపెడిషియన్, ఒక పీడియాట్రిషియన్ కూడా అందుబాటులో ఉన్నారు. వాళ్ళందరి సేవలు సద్వినియోగం చేసుకోవాలి, సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలి. నా పేరు బి రాజమల్లు. నేను ఇక్కడ డిప్యూటీ సివిల్ సర్జన్ చేస్తున్నాను. మా పాపులేషన్ వచ్చి 20,000. మా సబ్ సెంటర్స్ 6. మా డైలీ ఓపీ 170. స్వచ్ఛదనం ప్రోగ్రామ్ ఇక్కడ చేస్తున్నాం. క్లీనింగ్ అండ్ అంటే హాస్పిటల్ ప్రామిసెస్ అన్నీ కూడా క్లీన్ చేసి మొక్కలు నాటుతాము. వాటిని నీళ్ళు పోసి అవన్నీ మంచిగా పరిశుభ్రంగా ఉండే విధంగా చూస్తాము. బ్రీడింగ్ ప్లేసెస్ అవే బ్రీడింగ్ ప్లేస్ ఏం లేకుండా క్లీన్గా ఉండేటట్టు చూస్తాము. అంటే మెయిన్ ఏంటంటే ఈ వర్షాకాల సీజనల్గా వచ్చే వ్యాధులు రాకుండా ఉండడం కోసం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాటికి ముఖ్యంగా మన డెంగ్యూ అంటే డెంగ్యూ కానీ, మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ ఇట్లాంటి రకాల జబ్బులు రాకుండా ఉండడం కోసం మేము జాగ్రత్త పడతాను. మేము ప్లేసు అన్ని సబ్ సెంటర్స్, అన్ని హాస్పిటల్ పరిధిలో ప్రతి సెంటర్ కూడా స్వచ్ఛదనంగా ఉండేటట్టు చూస్తాము. దానికి కోఆర్డినేషను, డీహైడ్రేషన్ అంటే ఫ్రైడే, డ్రై డే ఇట్లాంటి కార్యక్రమాలతో శుభ్రంగా ఉంచడం జరుగుతుంది. శశికళ. నేను ఇక్కడ ఆయుర్వేదిక్ మెడికల్ ఆఫీసర్గా చేస్తున్నాను సామాజిక వైద్య కేంద్రంలో. ఇక్కడ అన్ని రకాల వైద్య బృందాలు ఉన్నాయి. అందులో ఆయుర్వేదం కూడా ఉంది. ఇక్కడ మన దగ్గర చాలా వరకు ఆయుర్వేద వైద్యంలో కూడా చాలా వరకు డిసీజెస్ క్యూర్ అవుతున్నాయి. చర్మ రోగాలు ఇలాంటివి మనకి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. అందరూ ముందుకు వచ్చి ఆయుర్వేదం కూడా వాడండి. మెడిసిన్స్ గురించి మీకు తెలుస్తుంది. అన్ని రకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, అన్ని వాత రోగాలన్నీ మన దగ్గర ఉపశమనం కలిగేటట్టు చేస్తాము. దయచేసి అందరూ రావాలి. నేను షుగర్స్ని అవాయిడ్ చేస్తే ఆరోగ్య సమస్య. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రజని, దంత వైద్యురాలి. నేను ఇక్కడ సామాజిక ఆరోగ్య కేంద్రం అయిన జాఫర్గఢ్లో వర్క్ చేస్తున్నాను, జనగాం జిల్లా. ఇక్కడ ఏంటంటే మీరు పళ్ళ పరిశుభ్రత కోసం ఉదయం, సాయంత్రం పడుకునే ముందు 2 సార్లు బ్రష్ చేసుకుంటే చాలా మంచిది. ఇక్కడ ఊగే పళ్ళకు, కొంచెం పుచ్చిపోయిన పళ్ళకి ట్రీట్మెంట్ చేయబడుతుంది. సో మీరు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను.